నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. ఐదేళ్ల కన్న కూతురుపై అతి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడిన ఓ కసాయికి పోక్సో న్యాయస్థానం కఠినమైన తీర్పునిచ్చింది. మరణించే వరకు జీవిత ఖైదు అనుభవించాలని పోక్సో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. బాధితురాలు తరపున వాదించినటువంటి పోక్సో స్పెషల్ పీపీ బత్తి రాజశేఖర్ గారు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం 2024 ఏప్రిల్ 15వ తేదీన పోక్సో కేసు ఒకటి ఫైల్ అయింది. మహిళా స్టేషన్ ఏసీపీ పెంటారావు గారు ఈ కేసుని ఫైల్ చేశారు. అసలు ఏం జరిగిందంటే ఏప్రిల్ 15 గత సంవత్సరం ఏప్రిల్ 15న రాత్రి 11 గంటల ప్రాంతంలో విశాఖ ఫిషింగ్ హార్బర్కు చెందినటువంటి నిందితుడు అప్పన్న ఇద్దరు పిల్లల్ని తీసుకొని భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తగరపు వలస మార్కెట్ యార్డ్ వద్ద తీవ్రంగా కొడుతున్నాడు. ఈ విషయాన్ని కర్ణాటకకు చెందిన లారీ డ్రైవర్లిద్దరూ గమనించారు. భీమిలికి చెందినటువంటి సంతోష్ అనే వ్యక్తి అదే ప్లేస్లో ఒక గోల్డ్ షాప్ దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఈ ప్రాంతం పైన వారెవరికి ఒక అవగాహన లేకపోవడంతో ఆ సెక్యూరిటీ గార్డు దగ్గరికి ఈ కర్ణాటకకు చెందిన లారీ డ్రైవర్లు ఇద్దరు వెళ్ళి అక్కడ ఎవరో ఒక వ్యక్తి బాగా తాగేసి ఇద్దరు పిల్లల్ని రక్తం వచ్చినట్టు కొడుతున్నాడు, మీరు వెళ్ళి చూడండి అని చెప్పి ఈ లారీ డ్రైవర్లు ఆ సెక్యూరిటీ గార్డుకు చెప్పారు. ఈ సెక్యూరిటీ గార్డు సంతోష్ ఇమీడియట్గా భీమిలి పోలీసులకు సమాచారం ఇచ్చి ఇక్కడ పిల్లల్ని ఒక వ్యక్తి చాలా గట్టిగా కొట్టాడు, ఒక పాపకి బ్లడ్ కూడా వస్తుంది అని ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే భీమిలి స్టేషన్కు సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్ రవి గారు అక్కడికి ఇమీడియట్గా చేరుకుని ఆ పాప పరిస్థితి చూస్తే ఇద్దరు పిల్లల్ని కొట్టాడు. ఇద్దరు పిల్లలు ఒకరు బాబు ఒకరు పాప. పాపకి 5 years. ఆ పాపకి తీవ్రంగా రక్తస్రావం అవుతూ ఉండటాన్ని ఆ రవి అనే కానిస్టేబుల్ గమనించి ఏం జరిగింది చిట్టి తల్లి అని ఆ పాపను అడిగేటప్పటికి నాన్న గట్టిగా కొట్టాడు, తర్వాత ఇలా చేశాడు. ఎందుకంటే మనకి తెలుసు ఆ లైంగిక దాడి అని, అత్యాచారం అని, కానీ ఆ పాపకి ఏం జరిగిందో తెలియదు. కానీ ఇలా నాన్న చేశాడు అని చెప్పేటప్పటికి ఆ కానిస్టేబుల్ కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వచ్చాయి. ఇమీడియట్గా ఆ పాపని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్తే అటు ఈ పరారీలో ఉన్నటువంటి ఆ వ్యక్తి కోసం, ఈ కసాయి తండ్రి కోసం ఆల్రెడీ పోలీసులు గాలింపు చర్యలు కొనసాగించారు. ఒకవైపు సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు ఎవిడెన్స్, మరొక వైపు పాపని ట్రీట్మెంట్కి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి పాప పైన లైంగిక దాడి జరిగిందని నిర్ధారించడంతో ఇమీడియట్గా మహిళా స్టేషన్ ఏసీపీ పెంటారావు గారు కేసు ఫైల్ చేయడమే కాకుండా పోక్సో కేసు కూడా ఫైల్ చేశారు. చాలా సెక్షన్స్ కూడా అతనిపైన నమోదు చేశారు. సో ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు పోక్సో న్యాయస్థానం అతనికి కఠినమైన శిక్ష విధించింది. ఆ పాప ఫ్యూచర్కి పాప స్టడీస్కి సంబంధించి ప్రభుత్వం కూడా 5 లక్షల రూపాయలు ఆ పాపకి ఇవ్వాలి అని కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఈ కఠినమైన శిక్ష ఏదైతే ఉందో మరణించే వరకు జీవిత ఖైదు అనుభవించాలి అంటూ అతనికి కూడా తీర్పునివ్వటం జరిగింది. ఎంత బాధాకరమైన ఘటన! ఇలాంటి ఘటనలు చెప్పాలంటేనే చాలా బాధేస్తోంది. కానీ పోక్సో పుణ్యమా అని పోక్సో న్యాయస్థానం మాత్రం సత్వరంగా స్పందిస్తూ ఎవిడెన్స్ ఏ చిన్నది దొరికినా కూడా మహిళా స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది, ఏసీపీ కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఏ చిన్న ఆధారాలు అది నిజమని నిర్ధారణ చేస్తే ఇమీడియట్గా వాళ్ళని పోక్సో చట్టం, పోక్సో న్యాయస్థానం కఠినంగా వారికి శిక్షలు విధిస్తోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి మైనర్లపైన, పిల్లలపైన, మహిళలపైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారికి పోక్సో న్యాయస్థానం కఠినమైన శిక్షలు విధిస్తోంది. జీవిత ఖైదులు కూడా పడుతోంది. ఈ ఘటన చాలా బాధాకరమైనప్పటికీ కూడా చెప్పడానికి అసలు మాటలు కూడా రావటం లేదు. ఈ తరహా ఘటనలు అనేకం జరుగుతున్నాయి. మధ్యమత్తులో పిల్లలు, కన్న పిల్లలు అని కూడా చూడకుండా పేట్రేగిపోతున్నారు. కామవాంఛ తీర్చుకోవటానికి ఆ పిల్లల్ని బలి చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గులకి ఈ శిక్షలు కూడా కాదు, ఇమ్మీడియట్గానే పడాలి అన్నంత కోపం మనకు వస్తోంది. కానీ ఒక రకమైన ఓరట ఏంటంటే పోక్సో న్యాయస్థానం ఇలాంటి కఠినమైన తీర్పులు వెల్లడించడం ద్వారా కొంతమందికైనా బుద్ధి రావాలి అని మనందరం కూడా అనుకుందాం. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఆగాలి. పసిపిల్లల్ని అలా చిదిమేస్తుంటే వాళ్ళ బాల్యం ఏమైపోతోంది? కన్న తండ్రే అలా పైశాచికంగా వాళ్ళపైన పడిపోతుంటే ఆ పిల్లలు ఇంకెవరికి చెప్పుకోగలుగుతారు?
సో తీర్పు గురించి అయితే కేసు డీటెయిల్స్ అయితే మేము చెప్పగలుగుతున్నాం, కానీ ఆ పిల్లలు 4 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు అనుభవిస్తున్న నరక యాతన గురించి మాత్రం మాటలు కూడా సరిపోవు. ఏం చెప్పలేం. వాళ్ళ పెయిన్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా ఉండదు. ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి, ఒక రకమైన పెయిన్, భరించలేని నొప్పి. మరొక వైపు కన్న తండ్రి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే అసలు పసిపిల్లలు వాళ్ళని ఇలా చూడటం, వాళ్ళపైన ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం కన్నీళ్లు తెప్పించేటటువంటి మాటలే తప్ప ఇంకొక వీటిని డీటెయిల్గా చెప్పడానికి కూడా మాటలు సరిపోవు. ఇలాంటి ఘటనలపైన మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు